హాయ్ అండి. వెల్కమ్ టు హితాంషి క్యూట్ టాక్స్. ఇక్కడ మేము బజ్జీలు వేసుకుంటున్నామండి. దానికి సరిపడా శనగపిండి తీసుకొని కొద్దిగా జీరా పౌడరు, ఉప్పు, సోడా పొడి యాడ్ చేసుకున్నామండి. శనగపిండికి యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మొత్తం పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. కలిపేసిన తర్వాత ఆ పిండికి సరిపడా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల మనకి వాటర్ క్వాంటిటీ ఎంత అనేది ఎంతవరకు కలుపుకోవాలి అనేది బాగా తెలిసిపోతుందండి. కొద్దిగా కలర్ రావడానికి బజ్జీలు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిని మొత్తం. చూడండి, వాటర్ మొత్తం ఒకటేసారి వేసేసుకొని మనం మిక్స్ చేసుకోకూడదండి పిండి. అలా చేస్తే జారుగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇలా మనం పచ్చిమిర్చి మంచి బాగా పొడవుగా ఉన్న పచ్చిమిర్చి వేరేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కొనలు మనము తుంచేసుకోవాలండి. కొనలు తుంచేసుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా పట్టుకుంటుందండి. తుంచేసుకున్న తర్వాత మనము ఆ మిర్చి అనేది మధ్యలోకి చీరుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. అలా తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పిండిలో మిర్చి అద్దేసి అలా బజ్జీ వేసేసుకోవాలండి. అలా బజ్జీ వేసుకోవడమే అని చెప్తున్నానండి, కానీ అదంత ఈజీ కాదండి. వాటికి బాగా చేయి తిరిగి ఉండాలి బజ్జీ వేయాలంటే. మా మమ్మీ అయితే స్పెషలిస్ట్ అండి బజ్జీలు వేయడంలో. చూడండి, బజ్జీలన్నీ వేసేసిన తర్వాత అలా కలిపెట్టేసి రెడ్డిష్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి, అంతే. చూడండి, ఈ కలర్ వచ్చేస్తాయి. ఇలా బజ్జీలు రావాలంటే బాగా చేయి తిరిగి ఉండాలండి. బజ్జీలు వేయడం అందరికీ రాదండి, ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. చూడండి, ఇంకా అన్ని ఆయిల్ ఇట్లా వేసేసుకొని ఇంకా అలా కలర్ వచ్చేసాక తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఈ వీడియో చూసిన వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.